ఆయన శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను కుమారుని దేవుడు మార్చున్నట్లుగా దేవునికి స్తోత్రాలు చెబుదాం. స్తోత్ర 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 స్తోత్ర. ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. మహిపాల్ కొరకు ప్రార్థిస్తున్నాను. గడిచిన తండ్రి 12 సంవత్సరాలు కంటికి రెప్పలా కాల్చి కాపాడి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్ను పొడిగించి మరొక సంవత్సరాన్ని దయా కిరీటముగా ధరింపచేశారు. ఈ సంవత్సరం అంతా కూడా చక్కటి ఆరోగ్యం ఇవ్వండి, విశేషమైన మీ కృపచేత నింపండి. మనుషుల దయలో, దేవుని దయలో, వయసునందు, జ్ఞానమందు ఈ బిడ్డ ఎదుగునట్లుగా సహాయం చేయండి. కీర్తిని, ఖ్యాతిని, మంచి పేరును మీరు కలుగు చేయమని అడుగుతున్నాను. ఈ సంవత్సరం అంతా కూడా విద్యారంగంలో కూడా మీరు తోడుగా ఉండండి. శ్రేష్టమైన జ్ఞానాన్ని మీరు ఇవ్వండి, జ్ఞాపక శక్తిని మీరు ఇవ్వండి. అంచెలంచెలుగా బిడ్డను మీరు ఆశీర్వదించమని అడుగుతున్నాను. మీ కృప, మీ కనికరం, మీ దయను పొందుకోవాలి. ఈ బిడ్డ ఉన్న చోట శాంతి, సమాధానం, నెమ్మది, సంతోషం కలుగును గాక. అన్ని విషయాల్లో కూడా మీ సన్నిధిని తోడుగా ఉంచండి. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు అనేకములు జరుపుకోవటానికి కూడా సహాయం చేయండి. దీర్ఘాయుష్ను మీరు ఇవ్వండి. సుఖ జీవముతో గడుచు సంవత్సరములుగా మీరు మార్చండి. ఈ పుట్టినరోజు వేడుకలో పార్టిసిపేట్ చేసిన ఒక్కొక్కరిని ఆశీర్వదించి ఆరోగ్యాలను మీరు ఇవ్వండి. ఈ కుమారుని మీ చేతులకు అప్పగిస్తూ దీవించి కాపాడమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.